ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ప్రముఖ శైవ క్షేత్రం గుప్తేశ్వరంలో బోల్బం యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా శ్రావణ మాసంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి యాత్ర చేసి గంగాజలంతో మహాశివలింగానికి అభిషేకం చేస్తారు. కావడి యాత్ర చేసే భక్తులు దాదాపు 35 కిలోమీటర్ల దూరం కాలినడకన వస్తారు. అయ్యప్ప సేవాపీఠం ఆధ్వర్యంలో అన్నదానం, పాలు, బిస్కెట్ వంటివి పంపిణీ చేశారు. భక్తులకు వివిధ రకాల సేవలు అందిస్తారు. మరికొంతమంది దివ్యాంగ దీక్షదారులు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కావడి యాత్రకు రావటం విశేషం. శివనామస్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. ఇది మహా శైవ క్షేత్రం. ఇక్కడ ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలోని వేలల్లో లక్షల్లోని భక్తులు కావడి యాత్రకి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళు మోసేటప్పుడు చాలా దీక్షతోటి వస్తుంటారు. వీళ్ళకి సేవ చేయడానికి మేము జోలాపూర్ నుంచి అయ్యప్ప స్వామి సేవాపీఠం అక్కడి నుంచి మేము ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వస్తుంటాం. ఇది మాది 3వ ఏడాది. ఈ సేవలోని అందరూ కూడా పాల్గొని చాలా బాగా సేవ అందిస్తాం. కానీ మాకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, వాటర్ అసలు ఫెసిలిటీ లేదు. వాటర్ లేకపోవడం వల్ల మేము చాలా నిరుత్సాహపడుతున్నాం. లేడీస్కి అలాగే బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాల డెవలప్మెంట్ చేయగలిగితే గవర్నమెంట్ మేము ఇంకా సేవ చేస్తాం. మేము మినిమం ప్రతి ఏడాది కూడా 10,000 మందికి మేము అన్న సమారాధన చేస్తూ ఉంటాం.